హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే వంట చిక్కుడుకాయ టమాటో కర్రీ. డైలీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ ఆయిల్ వేసి, అది వేడెక్కిన తర్వాత మనము ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలు, డీప్ ఫ్రై అవసరం లేదు. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. సో ఇది పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకొని, ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది యాక్చువల్లీ నాటు చిక్కుడుకాయ అండి. మీరు మామూలుగా దొరికే చిక్కుడుకాయ కూడా వేసుకోవచ్చు. నాటు చిక్కుడుకాయ చాలా న్యూట్రిషియస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ గింజలు చాలా బాగుంటాయి. సో ఇలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది అప్పుడప్పుడు కలుపుతూ బాగా కుక్ చేసుకుందాం. సో ఆయిల్‌లోనే ఫ్రై అవుతుంది. ఇది ఒక 3, 4 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనము ఆలు వేసుకుందాం. ఆలూని కూడా బాగా కలుపుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. సో డైలీ ఏదో ఒక వెజిటబుల్స్ తినడం చాలా మంచిదండి. మీరు డైలీ ఒక కూరగాయలు, ఒక ఫ్రై, ఒక కర్రీ అట్లా ఉండేలాగా చూసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈ ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఓపెన్‌లోనే కుక్ చేద్దాం. ఇప్పుడు టమాటాలేద్దాం. టమాటాలేసి బాగా కలుపుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు అట్లాగే కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇది ఒకటి కాశ్మీరీ లాల్ మిర్చి, ఇంకోటి నార్మల్ ఇంట్లో వాడే కారం. సో 1 ½ కారం వేసాను. మీ స్పైస్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంకో స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకేద్దాం. ఇలా కరివేపాకేయడం వల్ల ఫ్లేవర్ అట్లాగే ఉంటుంది. మామూలుగా ఆయిల్‌లో ఏస్తే అది ఫ్రై అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఏద్దాం. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవచ్చు. మరొకసారి బాగా కలిపెట్టుకుందాం.
సో, ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ ఉడికిద్దాం. సో, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు వడ్డించుకొని తింటే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.